గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. వేదంలోని అరుణ ప్రశ్న చెప్పినటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ఇంతవరకు అరుణ ప్రశ్న చెప్పిన విషయాలలో ఆదిత్యుని యొక్క అవతార విశేషాలు, అలానే ఉదకముల యొక్క ఆధారముల స్థానములు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అదే సందర్భంలో ఉదకాలకు సంబంధించిన ప్రాశస్త్యాన్ని వేదం చెప్పిన విధంగా మనం తెలుసుకున్నాం. వాటి యొక్క మహిమను కూడా మనం తెలుసుకున్నాం. ఇక ఇటుపైన మంత్రాలలో వేదం చెప్పే విషయాలు ఎట్లా ఉన్నాయంటే, ఈ ప్రపంచం యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది, ఎవరు సృష్టి చేశారు, సృష్టి చేసే సమయంలో ఎటువంటి ప్రక్రియ అంతా జరిగింది అనే విషయాలు ఇప్పుడు మనకి ఈ మంత్రాల ద్వారా మనకి తెలియబడుతున్నాయి. ఆ మంత్రాలను మనం పరిశీలించి ఆ విషయాలను మనం తెలుసుకుందాం. ఓం ఆపో వా ఇదమాసన్ సలిలమేవా స ప్రజాపతిరేకః పుష్కరపర్ణే సమభవత్ తస్యాంతర్మనసి కామః సమవర్తత ఇదగుం సృజేయమితి. సృష్టి ప్రారంభంలో మామూలుగా పరమాత్మ నుండి ఈ పంచభూతాలన్నీ సృష్టింపబడ్డాయని మనకి ఉపనిషత్తులు చెప్పిన ప్రకారంగా మనకి తెలుస్తోంది. ఇక్కడ ఈ అరుణ ప్రశ్నలో ఈ మంత్రాలు మనకి సృష్టి క్రమాన్ని ఎలా తెలియజేస్తున్నాయంటే, ఆపోవా ఇదమాసన్ సలిలమేవా, మొట్టమొదట మొత్తం అంతా కూడా ఉదకమయంగా ఉన్నదుట. ఇంకా వేరే భూతాలేమీ లేవు, అంటే ఆకాశం లేదు, వాయువు లేదు, అగ్ని లేదు, పృథివీ లేదు. ఈ పంచభూతాలలో ఉదకం మాత్రమే కనబడుతూ ఉన్నది. ఈ సమస్త ప్రపంచం కూడా ఉదకమయంగా మారిపోయి కేవలం ఉదకం మాత్రమే, ఎటు చూసినా కూడా నీరు కనిపిస్తూ ఉన్నది. అటువంటి సందర్భంలో స ప్రజాపతిరేకః పుష్కరపర్ణే సమభవత్, ఆ నీళ్లలో ఒక తామరాకు తేలుతూ ఉన్నది. ఆ తామరాకు మీద సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి ఆయన ప్రత్యక్షమై ఆవిర్భవించి అక్కడ స్థిరంగా కూర్చున్నట్ట. మనకు మామూలుగా పురాణాల్లో కూడా సృష్టి క్రమాన్ని వర్ణించే సందర్భంలో విష్ణుమూర్తి పసిపిల్లవాడుగా అక్కడ ఆ నీళ్లల్లో తామరాకు మీద పడుకొని ఉన్నట్లుగా మనకి పురాణాలన్నీ వర్ణిస్తూ ఉంటాయి. అటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించేటటువంటి శ్లోకం కూడా ఒకటి ఉన్నది. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనం శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటాం. పసిపిల్లవాడి రూపంలో ఆ పత్రం మీద పడుకొని తన కాలి యొక్క బ్రొటను వేలిని నోట్లో ఉంచుకొని, కరారవిందేన పదారవిందం, చేత్తో కాలి యొక్క బ్రొటను వేలిని నోట్లో ఉంచుకొని, ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనం ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఈ సృష్టి క్రమంలో సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి ఆ తామరాకు మీద ఆవిర్భవించి అక్కడ స్థిరంగా ఉన్నాడు. సప్రజాపతిరేకః పుష్కరపర్ణే సమభవత్ తస్యాంతర్మనసి కామః సమవర్తత. ఆయన ఎటు చూసినా కూడా ఉదకం మాత్రమే కనిపిస్తూ ఉన్నది ఆయనకి. ఈ ఉదకాన్ని చూసి ఆయన మనస్సులో ఒక సంకల్పం కలిగింది. ఏమిటా సంకల్పం అంటే, సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగింది. ఆ సంకల్పం కాస్త బలమైన కోరికగా మారింది. ఈ జగత్తంతటిని కూడా నేను సృష్టించాలి అనే సంకల్పంతో ఆ కోరిక బయలుదేరింది. తస్మాద్ ఇదగం సృజేయమితి తస్మాద్యత్ పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి తదేషాభ్యనూక్త. అందువల్లనే లోకంలో కూడా ఎవరైనా మొట్టమొదట మనస్సుతో సంకల్పిస్తారు. ఆ సంకల్పించినటువంటి విషయాన్ని వాక్కుతో తెలియబరుస్తారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క హస్తపాదాదులతో ఆ కర్మని వాళ్ళు ఆచరిస్తారు. ఇదే శాస్త్రంలో మనకి జ్ఞానేచ్ఛాకృతులు అని చెప్తూ ఉంటారు. ముందుగా దాని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత అది కావాలి అనే కోరిక కలుగుతుంది వాళ్ళకి. దాని తర్వాత దానికోసం ప్రయత్నిస్తారు. ఈ విధంగా ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రజాపతి చేత సృష్టింపబడినటువంటి ఈ జగత్తులో సమస్త మానవులందరూ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా ప్రజాపతి యొక్క సంతానంగా కనబడుతున్నారు కాబట్టి ఆ ప్రజాపతికి మొట్టమొదట మనస్సులో సంకల్పం కలిగింది. ఆ తర్వాత ఆయన సృష్టి చేశాడు.
ఆ ప్రకారంగానే వీళ్ళందరూ కూడా మొట్టమొదట మనస్సుతో సంకల్పించి ఆ తర్వాత వాక్కుతో చెప్పి ఆ తర్వాత కర్మని ఆచరిస్తూ ఉంటారు అని చెప్పింది. తస్మాద్యత్ పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి తదేషాభ్యనూక్త. ఆ విషయంలో ప్రజాపతి యొక్క ఆ సంకల్పం గురించిన ఒక మంత్రం ఈ విధంగా ఉన్నది. కామస్తదగ్రే సమవర్తతాధి మనసోరేతః ప్రథమం యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ హృది ప్రతీష్యా కవయో మనీషేతి. మొట్టమొదట ప్రజాపతి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో ఈ మనస్సు అనేటటువంటి ఇంద్రియము మొట్టమొదటగా సంకల్పించిందిట. ఆ ప్రజాపతి అనేక కార్యక్రమాలు చేశాడు, అనేక సంకల్పాలు చేశాడు. ఆ సంకల్పాలలో మొట్టమొదటి సంకల్పము ఈ ప్రపంచాన్ని సృష్టి చేయాలి అనే సంకల్పం. ఎప్పుడైతే మనస్సు యొక్క సంకల్పం కలిగిందో అది కోరికగా మారింది. కామస్తదగ్రే సమవర్తతాధి. ఆ తర్వాత అసలు సృష్టిలే అనేక రకాలుగా ఉన్నాయి. అంటే కల్పభేదేన, మన్వంతర భేదేన, ఇలా అనేక రకాలుగా అనేక సృష్టులు జరుగుతూ ఉన్నాయి. ఆయా సృష్టులలో ఒక్కొక్కళ్ళు ఒక్కో సృష్టిని చేసినట్లుగా మనకి శాస్త్రాల్లో కనబడుతోంది. మనం చెప్పుకున్నటువంటి మంత్రాలలో కూడా ఒకచోట అసతస్సద్యే తతక్షు ఋషయ సప్తాత్రిశ్చయత్ సర్వే త్రయో అగస్త్యశ్చ నక్షత్రైశంకృతో వసన్ అనే మంత్రంలో సప్త ఋషులు ఈ ప్రపంచాన్ని సృష్టి చేశారు అనే విషయం ఆ మంత్రంలో మనకి చెప్పబడింది. అదేవిధంగా సృష్టి చేసేటటువంటి సమయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా సృష్టి చేశారని మన శాస్త్రాల్లో కనబడుతోంది. ఇక్కడ ప్రజాపతి ముందుగా సంకల్పించుకొని ఈ జగత్తును సృష్టించాలి అనే కోరికతో ఈ విధానాన్ని ప్రారంభించాడు. సతో బంధోమసతి నిరవిందన్ హృది ప్రతీష్యా కవయో మనీషేతి. కవయ అంటే అనేక మంది సృష్టికర్తలు ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్సులో ఈ విధంగా ఈ ప్రపంచాన్ని సృష్టి చేయాలి, ఫలానా బ్రహ్మాండాన్ని సృష్టి చేయాలి అనేటటువంటి సంకల్పంతో వాళ్ళు నిశ్చయించుకొని సతో బంధుమసతి నిరవిందన్. ఇక్కడ సతహ అంటే జగత్తు, ప్రపంచము అని అర్థము. ఎందుకు అనంటే అది మనకి ఉన్నట్లుగా కనిపిస్తోంది, వ్యక్తావస్థలో కనబడుతోంది, స్పష్టంగా మనకి తెలియబడుతోంది. ఆ ప్రపంచానికి కారణభూతమైనటువంటిది ఈ కోరిక. ఈ కోరిక లేనిదే ఆ ప్రపంచాన్ని సృష్టించడం కుదరదు. కాబట్టి దానికి కారణభూతమైనది ఈ కోరిక. సతో బంధుమసతి నిరవిందన్. దీనికి కూడా కారణమైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఈ సంకల్పాన్ని, ఈ కోరికని సృష్టి చేసిన వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ అవ్యక్త రూపంగా ఉన్నాడు. అంటే ఆయన యొక్క స్వరూపం ఎవరికీ తెలియట్లేదు, ఆయన యొక్క నామం తెలియదు, రూపం తెలియదు. ఈ విధంగా అవ్యక్తావస్థలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నుండి వ్యక్త రూపమైనటువంటి ఈ జగత్తుని సృష్టించారు అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఈ విధంగా ప్రజాపతి యొక్క కోరిక ఎంత గొప్పదో ఆ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఉపైనంతదుపనమతి యత్కామో భవతి య ఏవం వేద. ఈ విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏ కోరికైతే కోరుకుంటాడో ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. సిద్ధించే విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కష్టపడకుండా ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని మనకి ఈ జ్ఞాన మహిమ, జ్ఞానం యొక్క ఫలం ఈ విధంగా తెలియబడుతోంది. ఆ తర్వాత ప్రజాపతి ఈ విధంగా సంకల్పించిన తర్వాత సతపోతప్యత సతపస్తప్త్వా, తపస్సు చేశాట ఆయన. ఈ ప్రపంచాన్ని సృష్టి చేయాలి అనే సంకల్పంతో, అనే కోరికతో తపస్సు చేశాడు. ఇక్కడ తపస్సు అనగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఈ విధమైనటువంటి తపస్సు కాదు. ఇక్కడ తపస్సు అనంటే ఆలోచనాత్మకమైనటువంటి తపస్సు. అంటే ఈ జగత్తుని సృష్టించాలి అనే కోరిక కలిగింది. ఈ జగత్తుని ఏ విధంగా సృష్టించాలి, ఏ రూపంగా సృష్టించాలి అనేటటువంటి ఆలోచనే ఇక్కడ తపస్సు. అదే ఉపనిషత్తుల్లో యస్సర్వజ్ఞ సర్వవితు యస్య జ్ఞానమయం తపః అని చెప్పింది ఉపనిషత్తు. ఆ పరమాత్మ యొక్క జ్ఞానమే తపస్సు అని చెప్పింది. కాబట్టి ఇక్కడ ఆలోచనాత్మకమైనటువంటి తపస్సు చేశాడు. ఈ తపస్సులు అనేక రకాలుగా కనిపిస్తున్నాయి. ఆలోచనాత్మకమైనటువంటి తపస్సు, ఈ హోమరూపమైనటువంటి తపస్సు, అలానే మనం మహానారాయణ ఉపనిషత్తులో మనం చూసినట్లయితే
ఋతం తపః, సత్యం తపః, శ్రుతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపః, యజ్ఞం తపః. ఇవన్నీ కూడా తపస్సుల కిందే చెప్పింది మనకి ఉపనిషత్తు. అలాగే సత్యం పరం పరగుం సత్యగుం సత్యేన నసు వర్గాల్లోకాచ్యవంతే కదాచన సతాగుం హి సత్యం తస్మాత్ సత్యే రమంతే తప ఇతి తపో నానశనాత్ పరం యద్ధి పరం తపస్తద్దుర్ధర్షం తద్దురాధర్షం తస్మాత్ తపసి రమంతే అని చెప్పింది. తపస్సులు అనేక రకాలుగా ఉన్నాయి. కృచ్ఛ చాంద్రాయణ రూపమైనటువంటి తపస్సులు, అనశన రూపమైనటువంటి తపస్సు, ఇలా అనేకములు ఉన్నప్పటికీ ఇక్కడ సతపోతప్యత సతపస్తప్త్వా అన్నప్పుడు తపస్సు ఏమిటి అని అంటే ఆలోచనాత్మకమైనటువంటి తపస్సు. ఏ విధమైనటువంటి ఆలోచన అంటే సృష్టి చేద్దామనుకున్నటువంటి ఈ జగత్తుని ఏ రూపంగా సృష్టించాలి. ఉదాహరణగా ఒక మట్టి ముద్దతో ఒక వినాయకుడిని చేద్దాం అనుకున్నాం అనుకోండి, ముందుగా ఆ వినాయకుడి యొక్క రూపం మన మనస్సులోకి రావాలి. వినాయకుడికి తొండ ఉంటుంది, బొజ్జ ఉంటుంది, ఈ విధంగా మనం ఆ ఆకారాన్ని తయారు చేయాలి అని మనం మనస్సులో ఒకసారి ఆ రూపాన్ని స్మరించుకున్న తర్వాత ఆ మట్టి ముద్దతో వినాయకుడిని తయారు చేయటం కుదురుతుంది. అదేవిధంగా ఈ ప్రజాపతి కూడా ప్రపంచ సృష్టి విషయంలో ఆ విధంగా ఆలోచన చేశాడు. శరీరమధూనుత, తన యొక్క శరీరాన్ని ఒక్కసారి కంపించాడు, అంటే విదిల్చాడు. ఆ శరీరం నుండి తస్యజన్మాగుం సమాసీత్ తతో రుణాః కేతవో వాతరశనార్షయ ఉదతిష్ఠన్. శరీరానికి సంబంధించినటువంటి మాంసము ఇత్యాది పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కొంతమంది మహర్షులు ఉద్భవించారు. ఆ మహర్షుల పేర్లు ఏమిటంటే అరుణులు, కేతవులు, వాతరశనులు. ఈ పేర్లతో వ్యవహరింపబడేటటువంటి కొంతమంది మహర్షులు ఆ ప్రజాపతి యొక్క శరీర భాగం నుండి ఉద్భవించారు. అలానే ఆ ప్రజాపతి యొక్క శరీరానికి సంబంధించిన ఈ గోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గోళ్ళ నుండి ఏ నఖాహ తే వైఖానసాహ, వైఖానసులు అనే పేరు గల కొంతమంది మహర్షులు ఉద్భవించారు. ఏ వాలాహ తే వాలఖిల్యాహ, శరీరం మీద ఉన్నటువంటి రోమాలు, కేశాలు ఏవైతే ఉన్నాయో ఈ రోమాల నుండి కొంతమంది మహర్షులు, వాలఖిల్య అనే పేరు గల మహర్షులు ఉద్భవించారు. అలానే యో రసః సోపాం, ఈ శరీరంలో ఉన్నటువంటి రసము ఏదైతే ఉన్నదో, అంటే శరీరానికి సంబంధించిన బలము, రసము ఏవైతే ఉన్నాయో అది ఈ శరీరం నుండి సూక్ష్మ రూపంగా బయటకు వచ్చింది. సోపాం అంతరతః కూర్మం భూతగుం సర్పంతం, ఆ ప్రజాపతి శరీరం నుండి సూక్ష్మ రూపంగా ఉన్నటువంటి ఆ రసము బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో మొత్తం కూడా ఉదక రూపంగా కనిపిస్తున్నటువంటి ఆ ఉదకాల్లోకి ప్రవేశించి ఆ ఉదకంలో ఒక కూర్మాకార రూపాన్ని అది తీసుకుంది. అంటే ఒక తాబేలు శరీర ఆకారంలో ఉన్నటువంటి ఒక రూపాన్ని తీసుకుంది. అది తీసుకొని అందులో సంచరిస్తూ ఉన్నది, నీళ్ళల్లో తిరుగుతూ ఉన్నది. అంతరతః కూర్మం భూతగుం సర్పంతం తమబ్రవీత్ త్వం మమ వై త్వం మాగుంసా. ఆ నీళ్లల్లో సంచరిస్తున్నటువంటి ఆ కూర్మాన్ని చూసి ప్రజాపతి, ఓ కూర్మమా, నువ్వు నా శరీరం యొక్క సారమైనటువంటి ఆ రసం నుండి నువ్వు ఉద్భవించావు అని అన్నాడు. వెంటనే ఆ కూర్మంలో ఉన్నటువంటి పురుషుడు ఈ విధంగా అన్నాడు, నేత్యబ్రవీత్, కాదు, నీ శరీరంలో ఉన్నటువంటి రసం నుండి పుట్టినటువంటి కేవలం ఈ తాబేలు యొక్క శరీరం మాత్రమే పుట్టింది, నేను పుట్టలేదు. నేను ఇంతకు ముందరే ఈ ఉదక రూపంగా ఉన్నాను. నేను నేత్యబ్రవీత్ పూర్వమేవాహమిహ సమితి తత్పురుషస్య పురుషత్వం. నీ శరీరం నుండి పుట్టింది కేవలం ఈ తాబేలు యొక్క రూపం మాత్రమే, నేను నీ శరీరం నుండి పుట్టలేదు. నేను ఇంతకు ముందరే ఈ ఉదకంలో ఉన్నాను, సర్వవ్యాపకుడైనటువంటి నేను ఈ ఉదకంలో ఉన్నాను అని చెప్పాడు. ఇంతకు ముందరే ఉన్నాను అని చెప్పాడు కాబట్టి ఆయనకి పురుషుడు అనే పేరు వచ్చింది. పూర్వమేవాహమిహ సమితి తత్పురుషస్య పురుషత్వం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విధంగా ప్రజాపతితో చెప్పి ఆయన తన యొక్క స్వరూపాన్ని చూపించడం కోసం, ప్రకటన చేసుకోవటం కోసం విరాట్ పురుషుడుగా ఆయన ఆవిర్భవించాడు.
విరాట్ పురుషుడు అంటే మనకి వేదంలో సహస్రశీర్షా పురుష అనే మంత్రాలతో ఆ విరాట్ పురుషుని యొక్క స్తోత్రం మనకి వేదంలో కనిపిస్తోంది. విరాట్ పురుషుడు అనగా సృష్టి ప్రారంభంలో మొట్టమొదట పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపంగా చెప్తారు. అటువంటి విరాట్ పురుషుడు ఉదకంలో ఉండి తన యొక్క స్వరూపాన్ని ప్రజాపతికి దర్శింపజేశాడు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆయన ఏ విధంగా ఆవిర్భవించాడు అనంటే సహస్రశీర్షా పురుష, అనంతమైనటువంటి శిరస్సులు కలవాడుగా ఆయన ఆవిర్భవించాడు. సహస్రాక్ష సహస్రపాత్, అనేక వేల కళ్ళతో ఆయన ఉద్భవించాడు. సహస్రపాత్, అనేక పాదాలతో ఉద్భవించాడు అని ఈ మంత్రంలో కనిపిస్తోంది. పురుష సూక్తంలో కూడా ఇవే వాక్యాలు మనకి అక్కడ కనిపిస్తాయి. అక్కడ సహస్ర శబ్దానికి అనంత వాచకంగా మనం అర్థం చెప్పుకోవాలని భాష్యకారులు చెప్పారు. అక్కడ అనంతమైన శిరస్సులు కలవాడు, అనంతమైనటువంటి నేత్రములు కలవాడు, అనంతమైన పాదములు కలవాడు అని అర్థం చెప్తారు. ఏ విధంగా అనంటే సృష్టి ప్రారంభంలో ఆయన మొట్టమొదట జన్మించినవాడు కాబట్టి ఆ తర్వాత జన్మించిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సంతాన రూపంగా భావించి వాళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క శిరస్సులు విరాట్ పురుషుని యొక్క శిరస్సులుగా భావించాలి. ఆ విధంగా భావన చేసి ఆయన అనంతమైనటువంటి శిరస్సులు కలవాడు. అదేవిధంగా ఈ జీవుల యొక్క నేత్రములన్నీ కూడా ఆయనకు సంబంధించినవే కాబట్టి ఆయన అనంతమైనటువంటి నేత్రములు కలవాడు. ఈ జీవుల యొక్క పాదములన్నీ కూడా ఆయనకు సంబంధించినవే కాబట్టి ఆయన అనంతమైనటువంటి పాదములు కలవాడు. ఇలా ఈ ప్రపంచంలో ఏది ఉన్నా అదంతా కూడా ఆయన నుండి వచ్చిందే కాబట్టి ఇవన్నీ కూడా ఆయన స్వరూపంగా మనకి ఆ పురుష సూక్తం చెప్పింది. అదే విధంగా మనం ఇక్కడ ఈ మంత్రాలకు కూడా మనం అర్థం తెలుసుకోవాలి. సహస్రాక్ష సహస్రపాత్ భూత్వోదతిష్ఠత్ తమబ్రవీత్. ఈ విధంగా ఆయన విరాట్ పురుష స్వరూపాన్ని ప్రకటన చేసి ఆ ప్రజాపతితో ఈ విధంగా మాట్లాడుతున్నారు. త్వం వై పూర్వగుం సమభూః. ఆ విరాట్ పురుష స్వరూపాన్ని ప్రజాపతి చూసి, ఓ విరాట్ పురుషుడా, నువ్వు ఇంతకు ముందరే ఉన్నాను అని అన్నావు కదా, నేను ఈ జగత్తుని సృష్టి చేద్దామని అనుకున్నాను. నువ్వు ఎలాగూ నాకంటే ముందరే ఈ ఉదకాల్లో ఉన్నావు కాబట్టి నువ్వే ఈ జగత్తును సృష్టి చెయ్యి అని ఈ విధంగా చెప్పాడు. త్వం వై పూర్వగుం సమభూః త్వమిదం పూర్వః కురుష్వేతి. ఆ విధంగా చెప్పగానే వెంటనే ఆ విరాట్ పురుషుడు అంతటా ఉదకమయంగా ఉన్నటువంటి ఆ నీటిని తన చేతులతో దోసిలితో ఆ నీళ్లను సంగ్రహించి ఒకచోట ఉంచాడు. దాన్ని ఉపధానం చేయడం అంటారు. ఆ నీళ్లను ఉంచేటప్పుడు కూడా ఒక మంత్రంతో ఉంచాడు ఆయన, ఏవాహ్యేవేతి అని. ఈ విధంగా ఆ మంత్రపూతమైనటువంటి ఉదకాలని అక్కడ ఉపధానం చేయటం వల్ల అందులో నుంచి ఆదిత్యుడు ఆవిర్భవించాడు, సూర్యుడు ఆవిర్భవించాడు. ఏవాహ్యేవేతి తత ఆదిత్య ఉదతిష్ఠత్ సా ప్రాచీదిక్. ఎక్కడి నుంచైతే ఆదిత్యుడు ఆవిర్భవించాడో ఆ దిక్కు తూర్పు దిక్కుగా వ్యవహారంలోకి వచ్చింది. ఆ తర్వాత అథారుణః కేతుర్దక్షిణత ఉపాదధాత్. ఈ విధంగా విరాట్ పురుషుడు చేసినటువంటి ఉపధానాన్ని చూసి ఇంతకు ముందర ప్రజాపతి శరీరం నుండి వచ్చినటువంటి అరుణులు, కేతువులు, వాతరశనులు అనేటటువంటి మహర్షులందరూ కూడా అదేవిధంగా వాళ్ళ దోసలితో నీళ్లను సంగ్రహించి ఉపధానాలు చేయటం ప్రారంభించారు. అందులో మొట్టమొదట అథారుణః కేతుర్దక్షిణత ఉపాదధాత్. దక్షిణ దిక్కున ఉపధానం చేశారు. ఆ ఉపధానం ప్రభావం వల్ల అగ్నిదేవుడు ఉద్భవించాడు. అది దక్షిణ దిక్కుగా ప్రసిద్ధి చెందింది. అథారుణః కేతుః పశ్చాదుపాదధాత్ ఏవాహి వాయో ఇది. తర్వాత మరొక చోట ఇదే విధంగా ఉపధానం చేశారు. ఏవాహి వాయో అనే మంత్రంతో ఉపధానం చేశారు. ఆ ప్రభావం వల్ల వాయువు ఉద్భవించాడు ఒక్కడి నుంచి. ఎక్కడైతే వాయువు ఉద్భవించాడో ఆ దిక్కుకి పశ్చిమ దిక్కు అనే విధంగా వ్యవహారం వచ్చింది లోకంలో. అథారుణః కేతురుత్తరత ఉపాదధాత్ ఏవాహీంద్రేతి. తర్వాత ఇంకోసారి మరొక చోట ఉపధానం చేయటం వల్ల ఇంద్రుడు ఉద్భవించాడు. ఇంద్రుడు ఉద్భవించినటువంటి ఆ దిక్కుకి ఉత్తర దిక్కుగా లోకంలో వ్యవహారం వచ్చింది. సోదీచీదిక్ అథారుణః కేతుర్మధ్య ఉపాదధాత్ ఏవాహి పూషన్నితి తతో వై పూషోదతిష్ఠత్ సేయందిక్.
ఆ తర్వాత మరోసారి దోసలితో నీళ్లు సంగ్రహించి ఈ 4 దిక్కుల మధ్యలో ఉపధానం చేశారు. ఉపధానం చేయటం వల్ల పూష అనే పేరు గల ఒకానొక దేవత ఉద్భవించింది. ఆ పూష దేవత మన శరీరాలన్నింటినీ కూడా పోషిస్తూ ఉంటాడు. మన శరీరాలు ఈ విధంగా పుష్టిగా ఉండటానికి కారణం ఆ పూష దేవత యొక్క అనుగ్రహమే కారణమని మనకి వేదాల్లో ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పూష దేవత ఉపధాన ప్రభావం వల్ల ఉద్భవించాడు. ఆయన ఉద్భవించినటువంటి ప్రదేశాన్ని ఈయన్ దిక్కు అంటే అధో దిక్కుగా పరిగణించారు. అథారుణ కేతురుపరిష్టాదుపాదధాత్ ఏవాహి దేవా ఇతి. మరోసారి దోసలితో నీళ్లను సంగ్రహించి మరో చోట ఉపధానం చేయటం వల్ల దేవతలు, మనుష్యులు, పితృదేవతలు, గంధర్వులు, అప్సరసులు వీళ్ళందరూ కూడా ఉద్భవించారు. ఆ దిక్కుకి ఊర్ధ్వ దిక్కు అని పేరు. మామూలుగా దేవతలు, గంధర్వులు, అప్సరసులు వీళ్ళందరూ కూడా స్వర్గలోకంలో ఉంటారు. మనకి స్వర్గలోకం ఊర్ధ్వ దిక్కులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఊర్ధ్వ దిక్కుగా ఈ వ్యవహారం జరుగుతోంది. యా విప్రుషో విపరాపతన్ తాభ్యోసురారక్షాగుంసి పిశాచాశ్చోదతిష్ఠన్ తస్మాత్తే పరాభవన్ విప్రుడ్భ్యో హితే సమభవన్. వీళ్ళు ఉపధానం చేసే సమయంలో దోసలితో సంగ్రహించి ఉపధానం చేశారని మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంలో దోసలలో నుంచి వాళ్ళకు తెలియకుండా కింద పడినటువంటి నీటి బిందువులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి రాక్షస జాతి ఇదంతా కూడా బయలుదేరింది. అసురులు, రాక్షసులు, పిశాచులు, భూతములు ఇవన్నీ కూడా ఉద్భవించినాయి. యా విప్రుషో విపరాపతన్ తాభ్యోసురారక్షాగుంసి పిశాచాశ్చోదతిష్ఠన్ తస్మాత్తే పరాభవన్ విప్రుడ్భ్యో హితే సమభవన్. వీళ్ళందరూ కూడా కింద పడినటువంటి నీటి బిందువుల నుండి ఉద్భవించారు కాబట్టి ఎప్పుడూ కూడా పరాభవాన్ని చెందుతూ ఉంటారు వీళ్ళు. అందువల్లనే దేవతల చేతిలో రాక్షసులు పరాభవాన్ని చెందుతూ ఉంటారని మనం పురాణాల్లో మనం వింటూ ఉంటాం. ఎక్కడో చోట రాక్షసుల చేత దేవతలు పరాభవాన్ని చెందారు అనేది చాలా తక్కువగా మనం వింటూ ఉంటాం. ఈ విషయంలో ఈ విధంగా దేవతల సృష్టి, మనుష్యుల సృష్టి, రాక్షసుల సృష్టి ఈ విషయంలో మరొక మంత్రం మనకి ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తోంది. ఆపో హయద్బృహతీర్గర్భమాయన్న దక్షం దధానా జనయంతే స్వయంభుం తత ఇమేధ్యసృజ్యంత సర్గాః. ఈ ఉదకములన్నీ కూడా చాలా అధికంగా ఉన్నాయి సృష్టి ప్రారంభంలో. ఎక్కడ చూసినా కూడా ఉదకాలుగా కనిపిస్తున్నాయి. అదే మనకి మనుస్మృతిలో మనవు గారు ఈ విధంగా అంటారు. అప ఏవ ససర్జాదౌ తాసు వీర్యమవాసృజత్ తదండమభవద్ధైమం సహస్రాంశు సమప్రభం అని అంటారు. కాబట్టి అటువంటి ఉదకాల నుండే ఈ బ్రహ్మాండం అంతా కూడా సృష్టింపబడింది. ఆ ఉదకాలు ఎటువంటివి అనంటే దక్షం దధానాహ, మంచి సమర్థవంతమైనవి. ఆ ఉదకాల్లో పుట్టినటువంటి ఈ జగత్తు కూడా చాలా అభివృద్ధిగా ఉంటుంది. రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పదార్థాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో మనకి పుడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఎటువంటివి అంటే జనయంతి స్వయంభుం, ఆ ఉదకాల్లోనే ఈ పరమాత్మ ఉన్నాడని మనం చెప్పుకున్నాం. అందులో నుంచే ఆ పరమాత్మ విరాట్ స్వరూపంగా ఆయన ఆవిర్భవించాడని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆయనకి కూడా కారణభూతములైనవి ఈ ఉదకాలు. జనయంతి స్వయంభుం తత ఇమేధ్యసృజ్యంత సర్గాః. కేవలం దేవతలు, మనుష్యులు, రాక్షసులు మాత్రమే కాకుండా వాళ్ళు నివసించడానికి యోగ్యమైనటువంటి లోకాలు కూడా ఈ ఉదకాల నుండే ఉత్పన్నములైనాయి. తత ఇమేధ్యసృజ్యంత సర్గాః. భూలోకము, అంతరిక్షలోకము, స్వర్గలోకము ఇవన్నీ కూడా ఈ ఉదకాల నుండే ఉత్పన్నములైనాయి. అద్భ్యో వా ఇదగుం సమభూత్. మనకు కనిపించేటటువంటి ప్రపంచమంతా కూడా ఉదకాల నుండే ఆవిర్భవించింది. తస్మాదిదగుం సర్వం బ్రహ్మస్వయంభ్వితి. విరాట్ పురుషుడు తన యొక్క స్వరూపాన్ని ప్రకటన చేయటం కోసం ఉదకాల్లో నుంచి ఆవిర్భవించాడు. కాబట్టి ఆ ఉదకాల నుండి ఈ ప్రపంచమంతా కూడా ఆవిర్భవించింది. కాబట్టి ఇదంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా విరాట్ పురుషుని యొక్క స్వరూపమే అని భావన చేయాలి. అందువల్లనే తస్మాదిదగుం సర్వం బ్రహ్మస్వయంభ్వితి. ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మస్వరూపము. మనకు కనిపించేటటువంటి ఏ పదార్థమైనా కూడా
అంతా బ్రహ్మస్వరూపమే. ప్రతి వస్తువులోనూ బ్రహ్మ పదార్థాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం దర్శించాలి అని మనం శాస్త్రాలు చదవటం